బ్రహ్మాజీ గారు ప్రార్థన చేశాం. ఓం నమః పాణిని కాత్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమర్షిభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః ఏనాక్షర సమామ్నాయమధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः समस्ताज्ञानजं भिन्नं तस्मै पाणिनये नमः वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम् श्रीगुरुभ्यो नमः हरिः ओम्. నిన్న మనం ఈ మయూర పుంసకాదేశ్చ అనే సూత్రంలో ఉదాహరణలో ఉన్నామండి. వాటిల్లో అకించనం వరకు చూసాము. ఈ అకించనం నుంచి చూడాలండి. అకించనం అంటే నవిద్యతే కించన యస్య సహ యస్య తత్ అకించనం అని. నవిద్యతే కించన యస్య తత్ అకించనం అంటే వస్తుతః ఇక్కడ అకించన శబ్దానికి బహువ్రీహి సమాసం ప్రాప్తిస్తోందండి. బహువ్రీహి సమాసం వస్తుంది. నయో అస్త్యర్థానం వాచ్యో వాచోత్తర పదలోపహ అనే ఒక వార్తిక ఉంది. మనం బహువ్రీహి సమాసం చదివినప్పుడు మనకి తెలుస్తుంది. అక్కడ వార్తికానికి ఉదాహరణ ఏం చెప్తారంటే నవిద్యమాన పుత్ర నవిద్యతే పుత్ర యస్య సహ అపుత్ర లేదా నవిద్యమాన పుత్ర అపుత్ర అని అక్కడ చెప్తారు. ఇక్కడ కూడా అకించన పదానికి కూడా అదే వార్తికం చేత బహువ్రీహి సమాసం ప్రాప్తిస్తూ ఉంటే ఈ సూత్రం చేత తత్పురుష సమాసాన్ని నిపదిస్తున్నారండి. అకించనాన్ని అర్థమైందండి. నా కించన అవిద్యతే కించన యస్య తత్ అనేది లౌకిక విగ్రహ వాక్యము. నా కించన నాసు కించనాసు అనేది అలౌకిక విగ్రహ వాక్యం. ఈ సూత్రం చేత నిపాతనాత్ తత్పురుష సమాస సంజ్ఞ సమాసత్వ ప్రాతిపదిక సంజ్ఞ సుబ్బులకు నా కించన అని ఉన్నది. నా అనే దగ్గర నకారానికి నలోపో నన్యః అనే సూత్రం ఉందండి. అది కూడా మనకి తర్వాత ప్రకరణంలో వస్తుంది, అంటే రెండో పాదంలో వస్తుంది నలోపో నన్యః అనే సూత్రము. ఈ నలోపో నన్యః అనే సూత్రం చేత నకారానికి లోపం అండి. నన్య అనే దగ్గర ఉన్నటువంటి నన్య అనే అవ్యయంలో ఉన్నటువంటి నకారానికి లోపము అకించన అనేది విశిష్టాత్ శుభాది కార్యాలు అకించనం అని అవుతుంది. అంటే ఇక్కడ నకారం ఒకటి లోపిస్తే ఆ మిగులుతుంది. అవునండి. నా ధర్మ అధర్మ అట్లా అక్కడ కూడా ఇదే వచ్చింది అనమాట. నా సత్యం అసత్యం, నా జ్ఞానం అజ్ఞానం మొదలైన అన్ని చోట్ల కూడా ఈ అంటే నలోపో నన్యః అనే సూత్రం చేత నకారానికి లోపం వస్తుంది. ఇక్కడ కూడా అదే సూత్రం చేత నకారానికి లోపం వచ్చి నా దగ్గర నకారం లోపించి ఆ కించన అనేది సంహితోచ్చారణము విశిష్టాత్ శుభాది కార్యాలు అకించన అని అందరికీ అంటే తప్పు. ప్రభాకర్ రాజ్ గారు మ్యూట్. కొంచెం వేరే వాళ్ళందరూ మ్యూట్ లో ఉండండి. ఓకే. అవి అకించనం అనండి. దాని తర్వాత స్నాత్వా కాలకః అనండి. స్నాత్వా కాలకః అంటే స్నాత్వా కాలకః అనేది లౌకిక విగ్రహ వాక్యము. స్నాత్వా కాలకః అనేది స్నాత్వా సు కాలకాసు అనేది అలౌకిక విగ్రహ వాక్యం అండి. ఇక్కడ స్నాత్వా సు కాలకాసు అనే అవస్థలో ఈ సూత్రంలో ఈ గణంలో ఈ పదం ఉండడం వల్ల నిపాతన తత్పురుష సమాస సంజ్ఞ సమాసత్వ ప్రాతిపదిక సంజ్ఞ సుబ్లుకు స్నాత్వా కాలక అనేందండి. విశిష్టాత్ శుభాది కార్యాలు స్నాత్వా కాలక అని అవుతుంది. ఇక్కడ ఏంటంటే దీనికి సమాస సంజ్ఞ ఉండడం వలన సమాసే అనన్యపూర్వోక్తోల్యప్ అనే సూత్రం చేత ఈ ల్యప్ అనే ఆదేశం రావాల్సి వస్తుంటే ఆ ల్యబాదేశం యొక్క అభావం కూడా ఇక్కడ నిపాత చేస్తున్నారండి. నిపాతనాత్ సమాస సంజ్ఞ, నిపాతనాత్ ఉపసర్జన సంజ్ఞ పూర్వ నిపాతలు, నిపాతనాత్ ల్యబాభావము అనండి. ల్యప్పు రావాల్సి వస్తుంటే ఉంది కాబట్టి అవును అవునండి. ల్యబాభావం కూడా నిపాతనాత్ వచ్చి స్నాత్వా కాలకః అని అవుతుంది. స్నాత్వా కాలకః
ఈ పదాలకి ఎక్కడ అర్థాలు అయితే నాకు ఎక్కడ కనిపించలేదు, వీటికి గురించి సంబంధించి వివరణ గానీ ఏమీ కనిపించలేదు. ఈ పదాల మీద కనిపించేది మాత్రం నాకు అర్థమైనంత వరకు స్నానం చేసిన తర్వాత కూడా నల్లగా ఉండేవాడు అని నాకు అనిపిస్తుందండి. ఇదంతా అనిపించడం వరకే నేను చెప్పడం, ఎందుకంటే దీనికి సంబంధించిన సోర్స్ నాకు ఏమీ కనిపించలేదు. అంటే ఇక్కడ కాల అంటే నలుపనే అక్క అక్క మనకేదో వస్తుంది యువర్ అన్న అక్కడ కాల శబ్దానికి గుణవాచం అదేంటి కాలయేవ కాలకహ అనండి. అంటే ఇదేంటి అల్పార్థంలో కానీ వీటిల్లో కప్రత్యయం వస్తుంది, మనకి తద్దితల్లో వస్తుంది. బాలహ బాలకహ, వృక్ష వృక్షకహ అన్నట్టుగా అల్పహ కాలహ అల్పీయాన్ కాలహ కాలకహ అని అల్పహ కాలహ కాలకహ అని చెప్పొచ్చు. నిపాతం చెప్పారు కదా, ఎలా వస్తుంది? ప్రభాకర్ రాజు గారు ఒకసారి మళ్ళీ అడగండి. ల్యప్రత్యయానికి నిపాతం వస్తున్నాను కదా. ల్యప్రత్యయ నిపాత కాదు, ల్యప్రత్యయ అభావం నిపాత. ఇక్కడ స్నాత్వా కాలక అనే సముదాయానికి సమాస సంజ్ఞ ఉండడం వలన సమాసంలో ఉన్నటువంటి క్వాప్రత్యయం యొక్క స్థానంలో ల్యప్ అనే ఆదేశం వస్తుంది అని మనం ఇంతకు ముందు చూసాం. సమాసే పూర్వోక్తో ల్యప్ అని, అంటే సమాస సంజ్ఞ ఉన్నప్పుడు నన్యు పూర్వంగా లేకుండా ఉన్నప్పుడు త్వాప్రత్యయం యొక్క స్థానంలో ల్యప్ అనే ఆదేశం వస్తుంది అని చూసాం ముందు చాలా. ఆ ల్యప్ యొక్క అభావం ఇక్కడ నిపాతనాత్ వస్తుంది అన్నమాట. కాబట్టి స్నాత్వా అనే త్వాప్రత్యయం మనకి సమస్త పదంలో కూడా కనిపిస్తుంది. లబాదేశ అభావే కృతే అనాలండి. నిపాతనాత్ లబాదేశస్య అభావః అనండి. ఓ లబాదేశస్య అభావః, రైట్. దాని తర్వాత ఈ పీత్వా స్థిరకః అనండి. పీత్వా స్థిరకః ఇక్కడ కూడా సమాస సంజ్ఞ నిపాతనాత్, ఉపసర్జన సంజ్ఞ పూర్వ నిపాతలు నిపాతనాత్ వస్తున్నాయి. అలాగే ల్యబాదేశం అభావం కూడా నిపాతనాత్ వస్తుంది అనండి. ఇక్కడ స్నీత్వా పీత్వాసు స్థిరకాసు అన్నదండి. ఈ సూత్రం చేత నిపాతనాత్ సత్పురుష సమాస సంజ్ఞ ప్రాతిపదిక సంజ్ఞ సుబులుకు పీత్వా స్థిరక అని ఉన్నది. పీత్వా అనే దానికి ఉపసర్జన సంజ్ఞ పూర్వ నిపాతలు పీత్వా స్థిరక అని అయింది. ఇక్కడ సమాసే అనే పూర్వోక్తోల్యప్ అనే సూత్రం చేత ల్యప్ రావాల్సి వస్తుంటే దాని అభావం నిపాతనాత్ వస్తుంది. కాబట్టి ల్యబాదేశం రాదు, పీత్వా స్థిరక అని ఉంటుంది. పీత్వా వీటికి దీనికి కూడా అంటే తాగి కూడా స్థిరంగా ఉండేవాడు అనే అర్థం తెలుస్తోందండి. ఇదంతా వస్తుందా నేను ఊహ చేసి చెప్పడం కానీ దీనికి నాకు ఈ కోర్సు దొరకలేదు. అదే అర్థం అనిపిస్తుంది. తర్వాత భుక్త్వా సుహితః అనండి. భుక్త్వా సుహితః అంటే బాగా తిన్న తర్వాత హితాన్ని చెప్పేవాడు అని, బాగా తినేసి హిత వచనాలు పలికేవాడు అనే అర్థంలో భుక్త్వా సుహితః. భుక్త్వాసు సుహితాసు అనే అలౌకిక విగ్రహ వాక్యము ఈ సూత్రం చేత నిపాతనాత్ తత్పురుష సమాస సంజ్ఞ ప్రాతిపదిక సంజ్ఞ సుబులుకు నిపాతనాత్ భుక్త్వా అనే దానికి పూర్వ నిపాత, నిపాతనాత్ ల్యబాదేశాభావం కూడా. అప్పుడు భుక్త్వా సుహిత అనేది విశిష్టాత్ సుబాది కార్యాలు భుక్త్వా సుహిత అని అవుతుంది. అందరికీ అర్థమైందండి? ఎవరికైనా అర్థం కాకపోతే అడగచ్చండి. ఇక్కడ రెండు కార్యాలు, ఇప్పుడు మూడు కార్యాలు నిపాతనాత్ వస్తున్నాయి. సమాస సంజ్ఞ నిపాతనాత్ వస్తుంది, ఉపసర్జన సంజ్ఞ పూర్వ నిపాతలు కూడా నిపాతనాత్ వస్తున్నాయి. ల్యబాదేశం రావాల్సి వస్తుంటే ల్యబాదేశం యొక్క అభావం కూడా నిపాతనాత్ వస్తుంది అని. సమాస సంజ్ఞ ఉండడం వల్ల ల్యప్ అనే ఆదేశం ప్రాప్తిస్తుంది అన్ని చోట్ల కూడా. సమాసే పూర్వోక్తో ల్యప్ అని, దాని యొక్క అభావం నిపాతనాత్ వస్తుంది అని. ప్రభాకర్ రాజు గారు మీరేదో ప్రశ్న అడుగుతున్నారు. అదే సూత్రం ఇక్కడ నిపాతనాత్ ల్యబాదేశ నిపాత అండి. నిపాతనాత్ ల్యబాదేశస్య అభావః నిపాత్యతే అనండి. ల్యబాదేశస్య అభావస్య నిపాతే కృతే అనండి. అదే అలా చెప్పలేదు. అంటే సమాసే అనే పూర్వోక్తోల్యపి సూత్రేణ ల్యపి ప్రాప్తే ప్రకృత సూత్రేణ నిపాతనాత్ తదభావే అంటే చాలు. ప్రకృత సూత్రేణ నిపాతనాత్ తదభావే స్నాత్వా కాలక, అలాగే పీత్వా స్థిరక, భుక్త్వా సుహిత ఇతి జాతే విశిష్టాత్ సుబాది కార్యేషు కృతేషు స్నాత్వా కాలకః, పీత్వా స్థిరకః,
భుక్త్వా సుహితః ఇత్యాదీని రూపాన్ని సిద్ధ్యంతి అనండి. తర్వాత ఈ ప్రోష్య పాపియాన్ అనండి. ప్రోష్య పాపియాన్ అంటే ప్రోష్య పాపియాన్ అనేది లౌకిక విగ్రహ వాక్యము. ప్రోష్యాసు పాపియాన్ పాపియస్ సు అనేది అలౌకిక విగ్రహ వాక్యం అండి. ప్రోష్యాసు పాపియస్ సు అనేది ఇక్కడ పాపియస్ అనేది ఈయసున్ ప్రత్యాంత పదము కాబట్టి పాపియస్ సు అని ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సూత్రం చేత నిపాతన తత్పురుష సమాస సంజ్ఞ, ప్రాతిపదిక సంజ్ఞ, సుబులుప్పులు, ప్రోష్య శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ పౌరనిపాతులు, ప్రోష్య పాపియస్ అనేందండి. ప్రోష్య పాపియస్ అయిన తర్వాత దీనికి ఇది పుంలింగంలో ఉండడం వలన విశిష్టా శుభాది కార్యాలు జరగగా ప్రోష్య పాపియాన్ అని అవుతుందండి. ఇక్కడ ప్రక్రియ చాలా ఉంది కాబట్టి విశిష్టా శుభాది కార్యేషు కృతేషు ప్రోష్య పాపియాన్ అని ఇది రూపం భవతి అని రాసుకోండి. ఆల్రెడీ ప్రోష్య అనేది అవునండి అవునండి కరెక్ట్. ప్రోష్య అనేది లెబంతంగానే ఉన్నది కాబట్టి ఇంకా అభావం రాదు. అవును అవునండి. తర్వాత ప్రోష్య పాపియాన్ అనే దానికి అర్థం ఏంటి ఒకసారి ఆలోచించాలండి. ప్రోష్య పాపియాన్ అంటే విదేశంలో ఉండేవాడు అని ఒకరిని నిందించడం అని చెప్తున్నారు. ఓ పాపాత్ముడా నువ్వు విదేశాల్లోనే ఉండి స్వదేశంలో ఉండకు అని అలా నిందార్థకంగా ఈ ప్రోష్య పాపియాన్ అనేది ఉన్నది. అందరికీ అర్థమైందండి. ఇది కూడా భుక్త్వా సుహిత కూడా కొంచెం నిందార్థం. వాడు తినేసి మనకు నీతులు చెప్పేస్తున్నాడు. తీత్వాస్థిరక అనేది కూడా కొంచెం నిందార్థకంగానే. భుక్త్వా సుహిత అవును అవునండి. దాని తర్వాత ఉపత్య పాకల అనండి. ఇక్కడ కూడా ఉపత్య పాకల అనేది సమస్త పదము. ఉపత్య పాకల అనేది కూడా లౌకిక విగ్రహ వాక్యము. అలౌకిక విగ్రహ వాక్యము ఉపత్యాసు పాకలాసు అనండి. పాకలాసు అనే ఇక్కడ మా పుస్తకంలో ఉత్పత్య అని ఉందండి. అది కరెక్ట్ వర్డ్ ఏంటి? ఉత్పత్తి అనేనండి. ఉత్పత్య పాకల అవునండి. ఉత్పత్య పాకల అనేది సమస్త పదము ఏంటి. ఉత్పత్యాసు పాకలాసు అనేది అలౌకిక విగ్రహ వాక్యము. ఈ సూత్రం చేత నిపాతనాత్ తత్పురుష సమాస సంజ్ఞ, నిపాతనాత్ ఉత్పత్తి అనే దానికి ఉపసర్జన పూర్వ నిపాతలు, ఉత్పత్య పాకల అని ఉండగా విశిష్టా శుభాది కార్యాలు ఉత్పత్య పాకల అనండి. ఈ ఉత్పత్య పాకల అంటే పాకల అనే దానికి ఒక గజరోగ విశేషము అని చెప్తున్నారండి. పాకల అంటే ఒక గజానికి వచ్చేటటువంటి ఒక వ్యాధి. ఆ వ్యాధి అంటే ఆ వ్యాధి వచ్చి అన్నమాట. ఉత్పత్తి అంటే ఉద్భవించి వచ్చి అని, పాకల అంటే ఆ గజ వ్యాధి వచ్చి అన్నమాట. అర్థమైందండి? ఏనుగు గజం అంటే ఏనుగు. అవునండి. ఉత్పత్యాసు పాకలాసు అండి. అవునండి. ఓకేనండి. దాని తర్వాత నిపత్య రోహిణి, నిపత్యాసు రోహిణీసు అనండి. నిపత్య రోహిణి అంటే రోహిణి వచ్చి అనే అర్థం. నిపత్య రోహిణి. ఇక్కడ ఏంటంటే సమాస అంతోదాత్తత్వం ఇక్కడ నిపతించబడుతోంది అనండి. అంటే ఇది విగ్రహ వాక్యంగా ఉంది అన్నట్లయితే ఉత్పత్య దాని నిపత్య రోహిణి అని విగ్రహ రెండు పదాలు వేరే వేరేగా ఉంటే రోహిణి వచ్చి అని సమస్త పదంగా అయినట్లయితే నిపత్య రోహిణి అనే ఏకపదంగా ఉంటుంది. ఏకపదం ఉండడం వల్ల ఏకస్వరమే ఉంటుంది. మనం ఇది మొదటి నుంచి చూస్తున్నాం. సమాస సంజ్ఞ దేనికైతే ఉంటుందో అది ఒక పదంగా ఉండిపోతుంది. దానిలో ఒకటే స్వరం ఉంటుంది. వాక్యంలో ఒక్కొక్క పదానికి ఒక్కొక్క స్వరం, సమాసంలో సమస్త పదానికి ఒకటే స్వరం ఉంటుంది అని.
ఆ సమస్త పదం అంటే ఏకపద్యం ఐకపద్యం కోసం ఐకస్వర్యం కోసం ఇక్కడ సమాసం చెప్పడం. ఇక్కడ అన్ని చోట్ల కూడా స్నాత్వా కాలక పీత్వా స్థిరక భుక్త్వా సుహిత ప్రోష్య పాపీయాన్ ఉత్పత్తి పాకల నిపత్య రోహిణి మొదలైన అన్ని చోట్ల కూడా ఐకస్వర్యం రావడము అలాగే ఐకపద్యం రావడం కొరకే ఇక్కడ సమాస సంజ్ఞ. తర్వాత ఇక్కడ నిషన్నాచ సా శ్యామాచ అని నిషన్నాచ సా శ్యామ అనే అర్థంలో నిషన్నాసు శ్యామాసు అని ఉన్నది. ఇక్కడ ఈ సూత్రంతో నిపాతనార్థ తత్పురుష సమాస సంజ్ఞ ప్రాతిపదిక సంజ్ఞ సుగులకు నిషన్న శ్యామ అనేది. తర్వాత అపేహి ప్రసవ. అపేహి ప్రసవ అంటే అపేహి అనేది లోన్ మధ్యం పురుష ఏకవచనము. అపేహి ప్రసవ అంటే అపేహి. అపేహి అవునండి అవునండి. అపేహి ప్రసవ అంటే ప్రసవమా అపేహి అంటే అడ్డు తొలగు అనే అర్థంలో. ఇక్కడ అపేహి అనే లోన్ మధ్యం పురుష ఏకవచనము ఈ ప్రసవ అనే దాంతో సమాసాన్ని పొందుతుంది. అపేహి ప్రసవ అని అవుతుంది. ఇహ పంచమి. ఇహ అనేటటువంటి పదం పంచమి అనేటటువంటి పదంతో సమాసాన్ని పొందుతుంది. ఇహ పంచమి అనండి. సమాసంజ్ఞ ప్రాతిపదిక సంజ్ఞ సుబ్బులకు అంటే ఇహాసు పంచమీసి అని ఉంటుంది. సమాసంజ్ఞ ప్రాతిపదిక సంజ్ఞ సుబ్బులకు ఇహ పంచమి అని ఉన్నది. ఇహ అనే దానికి ఉపసర్జన సంజ్ఞ పౌర్ణిపాతులు ఇహ పంచమి అనేది. విశిష్టా శుభాది కార్యాలు ఇహ పంచమి అని ఉంటుంది. అలాగే ఇహ ద్వితీయ. ఇక్కడ కూడా ఇహాసు ద్వితీయాసు అనేది అలౌకిక విగ్రహ వాక్యము. నిపాతనాత్ తత్పురుష సమాస సంజ్ఞ ప్రాతిపదిక సంజ్ఞ సుబ్లుకు ఇహ శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ పౌర్ణిపాతులు ఇహ ద్వితీయ అనున్నది. విశిష్టా శుభాది కార్యాలు ఇహ ద్వితీయ అని. దాని తర్వాత చివరి ఇక్కడ ఇందులో ఇంకొక వార్తికం చెప్తున్నారండి. జహి కర్మణ బహుళం ఆభీక్ష్ణే కర్తారంచ అభిదదాతి అనండి. జహి కర్మణ అంటే జహి అనేటటువంటి ఒక తింగంతమైనటువంటి పదము కర్మణ బహుళం ఆభీక్ష్ణే సమస్యతే అనండి. అంటే కర్మవాచకమైనటువంటి దాంతో అంటే కర్మ సంజ్ఞకమైనటువంటి పదంతో సమాసాన్ని పొందుతుంది. ఆభీక్ష్ణం కనుక ఉన్నట్లయితే. ఆభీక్ష్ణము అంటే మళ్ళీ మళ్ళీ జరగడం అనండి. పౌనఃపుణ్యం అన్నమాట. జహి అనేది అంటే మళ్ళీ మళ్ళీ చెప్పడం అని. ఇక్కడ జహి అనేటటువంటి తింగంతమైనటువంటి పదము లోన్ మధ్యం పురుష ఏకవచనమైనటువంటి జహి అనే పదము కర్మ సంజ్ఞకమైనటువంటి దాంతో సమాసాన్ని పొందుతుంది అనండి. లేదండి తెలుగు దానిలో. ఇందులో లేదండి. ఇందులోనే ఇవ్వలేదు. అయిపోయింది. అది ఉంటుంది కౌముదిలో కూడా. ఈ సూత్రంలోనే ఈ వార్తికం ఉంది. ఒకసారి మీరు రాసుకోండి. అవునండి అవే అవే. దీనికి ఏంటి సూత్రం ఏంటో వృత్తి ఇవ్వలేదు. ఏమన్నా వృత్తి లేదండి. వృత్తి ఏమీ లేదు. వార్తికం. అక్కడ సమాస జహి కర్మణ బహుళ మాభీక్ష్ణే కర్తారంచ అంటే వార్తికం కాదు, గణసూత్రం అంటారు. ఇది గణసూత్రం అన్నమాట. మనకి యహీడాదయో అన్యప్తార్థే అనేది ఎలాగైతే ఒక గణసూత్రం, ఇది కూడా అది ఒక గణసూత్రం. ఒకసారి మళ్ళీ చెప్పండి. గణసూత్రం చెప్పరా మహోదయ? మీకు చాట్ లో రాసి పంపిస్తున్నాను చూడండి. ఒక్క నిమిషం. అనంతకృష్ణ గారు ఒక పీడిఎఫ్ పంపించారు, దాంట్లో ఉందండి. అంటే ఒకసారి కూడా ఉంది. మహోదయ కొంచెం నెంబర్ చెప్పండి నాకు ప్లీజ్.
ఇది మయూర వ్యంసకాదేశ్చ సూత్రం అండి, అష్టాధ్యాయిలో అదే రెండో అధ్యాయం 2:1:70 అధ్యాయం ద్వితీయ పాదం 72 కదా మయూర. అవునండి, అదేనండి 2:1:72. ఒక్క నిమిషం అండి, మేము పంపిస్తున్నాను, టైప్ చేస్తున్నాను. చూడండి వచ్చింది, వాట్సాప్ లో పంపించాను. అది వాట్సాప్ లో ఇంకొకరెవరో తమర్ గారు పంపించారు, ఈ చాట్ లో నేను పంపించాను, ఏదైనా చూడొచ్చు. జహి కర్మణ బహుళం ఆభీక్ష్ణే కర్తారం చ అభిదధాతి అనండి. అంటే జహి అనేది అంటే ఓహా త్యాగే ధాతువుకి లోన్ మధ్యం పురుష ఏకవచన రూపం. జహి అంటే విడిచిపెట్టు అని అర్థం. ఇది జహి అనేటువంటి పదము కర్మణ ఆభీక్ష్ణే బహుళం సమస్యతే అనండి. అంటే కర్మ సంజ్ఞకమైనటువంటి దాంతో బహుళంగా సమాసాన్ని పొందుతుంది. ఆభీక్ష్ణ్యం కనుక ఉన్నట్లయితే, ఆభీక్ష్ణం అంటే ఆ క్రియ మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉన్నట్లయితే అనండి. అలాగే ఇక్కడ ఇంకొకటి కర్తారంచ అభిదధాతి అంటే ఇంకా ఈ సమస్త పదం అనేది ఇప్పుడు కర్తని చెప్తుంది అని. అంటే జహి అనేది ఏంటి, లోన్ మధ్యం పురుష ఏకవచనం విడిచిపెట్టు అని. దాని తర్వాత ఉండేటటువంటి కర్మపదం ఇంకొకటి ఉంటుంది, ఏంటి స్తంభం అనేది ఒకటి అనుకుందాం. జోడం అని గాని స్తంభం అని గాని ఉన్నది. ఇప్పుడు ఈ జహి అనేది తింగంత పదము, స్తంభం అనేది ఒక కర్మ పదము. ఇప్పుడు ఈ రెండింటికి సమాసం జరిగితే జహి జోడహ అని అవుతుంది. ఈ జహి జోడహ అంటే అర్థం ఏంటి, విడిచిపెట్టు అని క్రియ అర్థం కాదు, కర్మ స్తంభము అనే కర్మ కూడా అర్థం కాదు. స్తంభాన్ని విడిచిపెట్టు అని ఎవరైతే మారు చెప్తున్నాడో అతడు అన్నమాట. అర్థమైందండి? చెప్పేవాడు. కర్తారంచ అభిదధాతి అంటే ఆ కర్తని చెప్తూ అన్నమాట. అంటే ఆ కర్తని చెప్తూ ఉండేటప్పుడు ఈ సమాసం వస్తుంది అని అర్థం. జహి జోడం, జోడం అంటే బంధనం అని అర్థం అండి. జహి జోడమితి సతతం ఆభీక్ష్ణ్యం యత్ర అభిధీయతే అనండి. అంటే బంధాన్ని విడిచిపెట్టు అని ఎవరైతే మారు చెప్తూ ఉంటారో అతడు జహి జోడహ అనండి. అర్థమైందండి? ఇక్కడ ఏమైంది, జహి అనేది జహి మధ్యం పురుష ఏకవచనం అన్నారు కాబట్టి అంటే జహి జోడం ఇది ఆభీక్ష్ణ్యం యాహ అనేది లౌకిక విగ్రహవాక్యము. జహి జోడం ఇది ఆభీక్ష్ణ్యం యాహ. ఆభీక్ష్ణ్యం యహ అంటే పౌనఃపుణ్యేన యహ వదతి అనే అర్థం. అప్పుడు ఏమైంది, జహి అనేది లోన్ మధ్యం పురుష ఏకవచనము. జహి బంధ అమ్మ అని ఉంటుందండి. జహి బంధ అమ్మ అనేది అలౌకిక విగ్రహవాక్యము. ఈ గణసూత్ర సహకారం చేత ఈ సూత్రం చేత తత్పురుష సమాస సంజ్ఞ ప్రాతిపదిక సంజ్ఞ సుప్లుకు జహి జోడ అనైందండి. ఈ జహి జోడ అనే దీనిలో జహి అనే దానికి ఉపసర్గం సంజ్ఞ పౌర నిపాతలు ఈ సూత్రం చేత నిపాతనాతో వస్తాయి. అప్పుడు జహి జోడ అనేది విశిష్టాత్ శుభాది కార్యాలు జహి జోడహ అని అవుతుంది. అందరికీ అర్థమైంది? ఈ సూత్రం చేతే తత్పురుష సమాసం నిపాతన, ఈ వార్తికం చేత, అంటే ఈ వార్తికం యొక్క ఈ గణ సూత్రం యొక్క సహకారం చేత ఈ సూత్రం చేత తత్పురుష సమాసం. ఈ సూత్రం ప్రకృతి సూత్రం చేత తర్వాత ఈ గణ సూత్రం చేత ఈ రెండింటి వల్ల కర్మధార తత్పురుష సమాసం వస్తుంది. అవునండి. లౌకిక విగ్రహవాక్యం ఇంకోసారి చెప్పరా రాజేష్ గారు? జహి జోడం
ఇది ఆభీక్ష్ణ్యం యహ ఆహా అనండి. అభీక్ష్ణ్యం ఆ, యహ. జై చూడడం మళ్ళీ చెప్పండి. జై చూడడం జహి జోడం ఇది ఆభీక్ష్ణ్యం యహ ఆహా అనండి. ఓహో. ఆభీక్ష్ణ్యం అంటే మా పౌనఃపుణ్యం అన్నమాట, మళ్ళీ మళ్ళీ చెప్పేవాడు అని. అంటే విడిచిపెట్టు బంధాన్ని విడిచిపెట్టు అని మళ్ళీ మళ్ళీ చెప్పేవాడు, అతడు జహిజోడు. ఆదిక్ష్యం ఆభీక్ష్ణ్యం యహ ఆహా, యహ ఆహా అనండి. ఈ ఆహా అనేది అంటే మీకు ప్రసిద్ధంగా తెలుసో తెలియదు, ఒక్కసారి రాస్తాను అండి, ఎందుకంటే కొంచెం స్పష్టంగా ఉండడం కోసం. రాయండి ఒకసారి. రాజేష్ గారు, జహి చూడడం ఇది ఆదిక్ష్యం యహ. రాజేష్ గారు, చెప్పండి. జహి జోడం ఇది వక్త అని కూడా లౌకిక విగ్రహ వాక్యం రాయించండి. ఇక్కడ నా దగ్గర ఉన్న పుస్తకంలో అలా ఉంది. అవునండి, ఇప్పుడు ఆభీక్ష్ణ్యం గురించి ఆభీక్ష్ణ్యం అనే పదాన్ని మనం చెప్పాము, అదే పదాన్ని అదే వాక్యాన్ని 2 సార్లు చెప్పాము. 2 సార్లు చెప్పి ఇది వక్త అన్నారు. ఇది వక్త, అదే తాత్పర్యం ఒకటేనండి. ఒకటే కదా, అంటే ఇలా కూడా చెప్పచ్చు. అవును. అంటే ఇక్కడ జహి అనేది ఉండడం వల్ల, జహి అనేది లోన్ మధ్యం పురుష ఏకవచనం కావడం వల్ల ఈ ఆహా అనేది దానికి దీనికి కొంచెం సరిగ్గా సరిపోతుందండి. వక్త అనేది ఈ జహి అనే దాంతో సరిపోతుంది. ఏదైనా తాత్పర్యంగా ఒకటే ఉందండి, అంత అర్థభేదం ఏమి లేదు. ఒక్క నిమిషం, నేను మీకు ఇది రాసి పంపిస్తున్నాను. ఈ ఒకసారి చూడండి, పంపించాను. అభీక్ష్ణ్యం అంటే ఇది ఓన్లీ ఇది త్యాగే అని అర్థంలో దీని ధాతు ఏమన్నారు? ఓహాక్ త్యాగే అనే ధాతు అండి. కేవలం ఈ జహి అనే పదానికి మాత్రమే ఇక్కడ సమాసం, వేరే పదంతో ఇక్కడ ఏం లేదు. అలాగే ఉజ్జహి జోడం ఇది ఆభీక్ష్ణ్యం యహ ఆహ సహ ఉజ్జహి జోడః అనండి. అర్థమైందండి? అంటే ఉజ్జహి జోడం ఇది ఆభీక్ష్ణ్యం యాహ అనేది లౌకిక ఏదండి? ఉజ్జహి జోడమా? ఉజ్జహి జోడం ఇది ఆభీక్ష్ణ్యం యాహ అనేది లౌకిక విగ్రహ వాక్యము. ఉజ్జహి జోడ అమ్మ అనేది అలౌకిక విగ్రహ వాక్యము. ఈ గణసూత్రం యొక్క సహకారం చేత ఈ మయూర వ్యంసకాదేశ అనే సూత్రం చేత నిపాతనార్థ తత్పురుష సమాసంజ్ఞ ప్రాతిపదిక సంజ్ఞ సుపులుక్కులు ఉజ్జహి జోడ అనేందండి. ఉజ్జహి అనే దానికి పూర్వ నిపాతం నిపాతనాత్, ఉజ్జహి జోడ అనేది విశిష్టా శుభాది కార్యాలు ఉజ్జహి జోడ అనండి. జహి స్తంభ అంటే జహి స్తంభం ఇది ఆభీక్ష్ణం యాహ అనేది లౌకిక విగ్రహవాక్యము. జహి స్తంభ అమ్మ అనేది అలౌకిక విగ్రహవాక్యము. ఈ సూత్రం చేత నిపాతనాత్ తత్పురుష సమాసంజ్ఞ ప్రాతిపదిక సంజ్ఞ సుపులుక్కు జహి స్తంభ అనేది. జహి అనే దానికి ఉపసర్జన శూన్య పౌర్ణిపాదలు, జహి స్తంభ అనేది విశిష్టా శుభాది కార్యాలు జహి స్తంభ అనండి. ప్రక్రియలో మార్పు ఏమీ లేదు. అలాగే ఉజ్జహి స్తంభ అందరికీ అర్థమైందండి? ఎవరైనా చెప్తే చెప్పచ్చండి. ఉజ్జహి స్తంభ ఒక రూపం. ఉజ్జహి జోడం అంటే అర్థం చెప్పరా? ఉజ్జహి జోడం అంటే ఆ బంధాన్ని ఉజ్జహి అంటే మొత్తానికి విడిచిపెట్టు అనండి. ఉత్తనే ఉపసర్గ అంటే పూర్తిగా పెకలించి వేయి అనే అర్థంలో ఉందన్నమాట. ఉత్తు ఆ బంధాన్ని పూర్తిగా పెకలించి వేయి అని. చూడడం అంటే విడిచిపెట్టానండి.
ఉజ్జహి అనండి. జోడం అంటే బంధము అని అర్థం అండి. జహి అది అంటే ఇది కూడా క్రియాపదమే. ఉజ్జహి అనేది క్రియాపదము, జోడం అనేది నామపదం అండి. జోడం, జోడ, జోడో, జోడాహ, జోడం, జోడో, జోడాన్. జోడించడం, జోడం. బంధం అని అర్థం అండి. బంధం ఏదైనా ఒక బంధం కలిగి ఉండడం, అదే అంటే ఒక కట్టబడి ఉండడం. ఆ కట్టబడి ఉన్నదాన్ని విడిచిపెట్టు అన్నమాట. అవునండి, అదే. సరేనండి. ఈ ఉజ్జహి జోడం చెప్తారండి ఎవరైనా? ఆ ఉజ్జహి స్తంభం, ఉజ్జహి జోడం కాదు, రెండు ఒకటే. అలా ఉజ్జహి స్తంభం ఎవరైనా చెప్తారండి? పావనేశ్వరి గారు చెప్తారండి? చెప్తానండి, ప్రయత్నిస్తానండి. ఉజ్జహి స్తంభ, ఇక్కడ మాకు ఉజ్జష్కిహి అని ఉంది ఏంటండి? ఉజ్జహి అనండి. ఉత్తు ఉపసర్గ, జహి అనేది తింగంత పదము. ఉత్తు జహి ఉజ్జహి తప్పు పడిందండి, స్కి అని ఎక్స్ట్రా పడింది. అయితే అవునండి, ఉజ్జష్కిహి అని పడింది పడిందండి మాకు ఇక్కడ. ఉజ్జహి అని, ఉజ్జహి స్తంభ, స్తంభ, స్తంభ. ఇక్కడ ఉజ్జహి జోడం లాగానే అన్నారు కదా. ఉజ్జహి స్తంభం ఇది, ఉజ్జహి స్తంభం ఇది ఆభీక్షణ్యం యహ ఆహా అండి. అవునండి, అవునండి. ఇది లౌకిక విగ్రహ వాక్యం అండి. ఉజ్జహి ఉజ్జహి అనేది ధాతువు కాబట్టి ఏమి ఉండదు. స్తంభ సు అనేది అలౌకిక విగ్రహ వాక్యం. కర్మ, కర్మ కదా, కర్మణ స్తంభ అం. స్తంభ అనే స్తంభం అన్నారండి. మీరు లౌకిక విగ్రహ వాక్యం ఏం చెప్పారు? ఉజ్జహి స్తంభం ఇది ఆభీక్ష్ణ్యం యాహ అన్నారు కదా. అవును, అవును, ఆభీక్షణ్యం అని అన్నారు కాబట్టి. ఉజ్జహి స్తంభం అన్నారు కదా, స్తంభం అన్నామండి. ఉజ్జహి స్తంభం అంటే అదేమైంది? కర్మ అయింది. కర్మ అయింది కాబట్టి ఇక్కడ ఈ గణసూత్రం సహకారం చేత సమాసం వచ్చింది. అంటే జహి కర్మణ అనే సూత్రంలో, ఈ గణసూత్రంలో ఉన్నది కదా. నేను ఒక్కటి చెప్తాను. స్తంభాన్ని విడిచిపెట్టు అని పదే పదే చెప్పేవాడు. అందుకని మనకి చివరిలో పుల్లింగం వచ్చింది. ఇప్పుడు స్తంభాన్ని విడిచిపెట్టు అంటే స్తంభం, మనకు స్తంభాన్ని అంటే మనకు ద్వితీయ ఉంది కాబట్టి స్తంభం అవుతుంది. స్తంభ అమ్ము అది అనేది స్తంభమే, స్తంభం కాదు. స్తంభం అంటే అందులో విగ్రహ వాక్యంలో స్తంభం ఉంది, అందుకని స్తంభ అమ్మని చెప్పమని. కాదు భ్రమర గారు ఒత్తు చెప్తున్నారు, ఒత్తు లేదంటున్నారు. స్తంభం కాదు, అక్కడ అంటున్నారా? స్తంభవే అది. స్తంభ ఒత్తు లేదు, స్తంభ అమ్ము అంతేనండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వార్తికం చేత, ఇది గణసూత్రం చేత జహి కర్మణ బహుళమాభీక్షిణ్యే కర్తరి చాభిదదాతి ఇది, కర్తారంచ అభిదదాతి ఇది గణసూత్ర సహకారేణ మయూర వ్యంసకాదశ్చ ఇది సూత్రేణ తత్పురుష సమాస సంజ్ఞాయాం. అంతే కదండి? ఇప్పుడు ఇంకా కృతద్ధిత సమాసాశ్చ ఇది ప్రాతిపదిక సంజ్ఞాయాం సుపోధాతు ప్రాతిపదికయో ఇది సుబ్లుకి ప్రథమా నిర్దిష్టం సమాసోపసర్జనమితి జహి. ఇంకా అవి లేదా అండి? ఓకే, నిపాతనాత్ ఉపసర్జన సంజ్ఞ, నిపాతనాత్ పూర్వ నిపాతం. ఇంకా అంతేనండి. అయితే నిపాతనాత్ ఉపసర్జన సంజ్ఞ, నిపాతనాత్ ఉపసర్జన పూర్వ నిపాతే కృతే విశిష్టాత్ శుభాదిషు కార్యేషు కృతేషు ఉజ్జహి స్తంభః ఇతి రూపం సిద్ధ్యతి. అంతేనండి, అంతేనండి. దాని తర్వాత ఇది అందరికీ అర్థమైందా అండి? టెక్రీలో ఎవరికైనా కాఠిన్యం ఏదైనా ఉందనిపిస్తే అడగచ్చండి. అందరికీ అర్థమైందంటే ఇందులో చివరి గణసూత్రం ఒకటి ఉందండి, అది అయిపోతే ఈ పాదం పూర్తి అయిపోతుంది. ఇంచుమించు మనకి ఒక్క పాదానికి 2 నెలల పైన కాలం బట్టి
ఇంకా ఇది అయిపోదు. ఎవరికైనా సందేహం ఏదైనా ఉంటే అడగచ్చండి, లేదంటే పైకి వెళ్దాం. ఇక్కడ గణసూత్రం దీనికి కూడా అదే సేమ్ అదే గణసూత్రం కదండి. జహి కర్మణ బహుళ మాభిచ్యతే కథం అదేనండి, అదే అదే కర్తరి కర్తారం చ అభిదధాతి. కర్తారం చ అభిదధాతి. దాని తర్వాత చివరి విషయం అండి ఇందులో, ఆఖ్యాతం ఆఖ్యాతేన క్రియాసాతత్యే అనండి. ఇక్కడ ఆఖ్యాతం ఆఖ్యాతేన అని, ఆఖ్యాతం అంటే తింగంతం అని అర్థం అండి. ఆఖ్యాత పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఆఖ్యాతం చెప్పబడింది కదండి. అవునండి, అందుకని ఆఖ్యాత పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. కానీ ఈ శాస్త్రంలో, వ్యాకరణ శాస్త్రంలో ఆఖ్యాతం అంటే తింగ్ ప్రత్యయము అనే అర్థం ఉంది, తింగంతం అని కూడా అర్థం ఉంది. ఇక్కడ ఆఖ్యాత పదం చేత తింగంతం తీసుకోవాలన్నమాట. ఆఖ్యాతం ఆఖ్యాతేన అంటే తింగంతంతో తింగంతము సమాసాన్ని పొందుతుంది. ఎప్పుడు క్రియాసాతత్యే. క్రియాసాతత్యము అంటే ఆ క్రియ సతతంగా జరుగుతోంది అని కనుక చెప్తున్నట్లయితే అనండి, ఆ క్రియ సతతంగా ఉన్నట్లయితే అనండి. అర్థమైందండి? ఆఖ్యాతం ఆఖ్యాతేన క్రియాసాతత్యే. ఆఖ్యాతం అంటే తింగంతం అని అర్థము, కాబట్టి తింగంతం తింగంతేన సమస్యతే క్రియాసాతత్యే గమ్యమానే అని దీనికి అర్థం అండి. అందరికీ అర్థమైందండి? దీనికి ఒక ఉదాహరణ. ఇప్పటిదాకా సుబంతం సుబంతేన చెప్తున్నాం. అవునండి, ఇది ఒక్కటే తింగంతంతో తింగంతానికి సమాసం చెప్పేటటువంటిది. ఈ తింగంతమైన పదాలు రెండు ఉంటాయి, రెండింటికి సమాసం. అశ్నీత పిబత ఇత్యేవం యత్ర సతతం అభిధీయతే సా అశ్నీత పిబత అనండి. అశ్నీత అంటే తినండి అనండి, లోన్ మధ్యం పురుష బహువచనం అశ్నీత అనేది. అలాగే పిబత అనేది కూడా లోన్ మధ్యం పురుష బహువచనం. తినండి తాగండి అని ఎక్కడైతే మారు చెప్తూ ఉంటారో ఆ క్రియ అశ్నీత పిబత అనండి. అంటే క్రియా సాతత్యం ఉంది ఇక్కడ. అంటే మళ్ళీ తినండి తాగండి అని సతతం అంటే నిరంతరంగా చెప్తూ ఉన్నారు. అలా ఎక్కడైతే చెప్తారో అది అశ్నీత పిబత అనండి. అంటే ఇది క్రియ అనే కానీ ఇది ఎవరిని మనకు చెప్తోందా? ఇది చెప్పేవాడు అని ఏమన్నా ఉందా? లేదు, ఈ క్రియ జరుగుతోంది. క్రియ అంతే. అంటే ఎక్కడైతే తాగండి తినండి అని చెప్పడం ఎక్కువ చెప్తున్నారో అంతే క్రియ అనే అర్థం, వ్యక్తి అర్థం కాదు. క్రియ అనే ఆ క్రియ అనే అర్థం అండి. అదే తినడం తాగడం ఎప్పుడు జరుగుతున్నట్టుగా అనుకోవాలి. ఎప్పుడు జరుగుతున్నట్టుగా ఎక్కడైతే ఉంటుందో ఆ స్థితి లేదా ఆ అశ్నీత పిబత అనండి. ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఏదో అడుగుతున్నారండి. లోటు మధ్యం పురుషుడు అన్నారా? అశ్నీత పిబత. అవునండి, రెండు లోన్ మధ్యం పురుష బహువచనాలే. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? అశ్నీత పిబత అనేది అలౌకిక విగ్రహవాక్యము. ఈ ఆఖ్యాతం ఆఖ్యాతైన క్రియాసాతత్య అనే గణసూత్ర సహకారం చేత, ఈ మయూర వ్యంసకాదేశ్చ అనే సూత్రం చేత ఈ తత్పురుష సమాస సంజ్ఞ, ప్రాతిపదిక సంజ్ఞ, ఇంకా సుప్పులే లేవు కాబట్టి సుప్పులకు లుక్కు కూడా ప్రసక్తే లేదు. అశ్నీత పదానికి పూర్వ నిపాత అశ్నీత పిబత అని ఉన్నది. విశిష్టా శుభాధికార్యాలు అశ్నీత పిబత అనండి. గణసూత్రం చెప్పండి. ఇదేనండి ఆఖ్యాతం ఆఖ్యాతేన క్రియా సాతత్యే అని గణసూత్రం అండి. గ్రూప్ లో పెట్టానండి నేను. అక్కడ మీకు ఇది టెక్స్ట్ లో లేదా అండి? మన తెలుగు అష్టాధ్యాయిలో గ్రూప్ లో పెట్టానండి, చూసుకుంటే కనిపిస్తుంది వాళ్ళకి. భ్రమర్ గారు పంపించారండి, వాట్సాప్ లో కనిపిస్తుంది. అది తెలుగులో నేను అది చూడలేదండి. తెలుగులో సంస్కృత సిద్ధాంత కౌముదిలో అయితే ఉంది, నా దగ్గర సంస్కృత పుస్తకంలో కూడా ఉంది. పోలండి. దాని తర్వాత పచ్చత భృజ్యత అనండి. పచ్చత భృజ్యత ఇది యత్ర సతతం అభిధీయతే అనండి. అంటే వండండి తినండి అనండి. వండండి తినండి అని ఎక్కడైతే చెప్తారో ఆ క్రియ పచ్చత భృజ్యత అనండి. అలాగే ఖాదత మోదత, ఖాదత మోదత తినండి అవునండి, తినండి ఆనందించండి అని ఎక్కడైతే చెప్తారో
అక్కడ అనే అర్థంలో ఖాదత అనే లోన్ మధ్యం పురుష బహువచన పదము మోదత అనేటటువంటి పదంతో సమాసాన్ని పొందుతుంది. సమాసంజ్ఞ ప్రాతిపదిక సంజ్ఞ ఈ సూత్రం చేత ఖాదత అనే దానికి పూర్వ నిపాత ఖాదత మోదత విశిష్ట శుభాది కార్యాలు ఖాదత మోదత అని. అలాగే కాదమోదత అని కూడా ఒకటి ఇచ్చారు. ప్రింట్ తప్పు పడింది. కాదమోద అనుకోవచ్చు. కాదమోద ఇది ఎత్ర సతతం అభిధీయతే సా కాదమోద అనండి. కాదమోద అక్కడ తా లేకపోతే ఇక్కడ కూడా తా పెట్టద్దు. అంటే మోదత అని చెప్పండి. కేవలం కాద అని ఉన్నట్లయితే మోద అనే పెట్టండి, అప్పుడు సరిపోతుంది. పని బహువచనమే ఉండాలి, ద్వివచనమే ఉండాలి, ఏకవచనమే ఉండాలి అని ఈ సూత్రంలో నియమం ఏమీ లేదు. క్రియా సాతత్యం ఉన్నప్పుడు తింగంతంతో సమాసాన్ని పొందుతుంది అని, అంతేనండి. కాదా మోదా అని ఉండాలి కదండి. కాదమోద అని కూడా ఉండొచ్చండి. కాద మోద ఇత్యేవం సతతం యత్ర అభిధీయతే సా కాదమోద అన్నమాట. మోదత ఉంది. ఓకే. మోదత అనే ఉందండి నా పుస్తకంలో కూడా, కానీ ఇందాక ప్రభాకర్ రాజు గారు కాదత దగ్గర తా లేదు అన్నారని దాని గురించి నేను చెప్తాను. ఇది రెండు రాసుకోవచ్చు. అది ఖాదత మోదత అనొచ్చు, ఖాద మోద. అవునండి అవునండి అవునండి. దాని తర్వాత ఖాదత చమత అనేది. ఖాదత చమత అంటే చమత చము అంటే దాన్ని చర్వణం చేయడం అండి. బాగా చర్వణం చేస్తూ ఉండడం. తినండి అట్లా చర్వణం చెయ్యండి అనే అర్థంలో ఖాదత అనేది చమత అనే దాంతో సమాసాన్ని పొందుతుంది. ఖాదత చమత అని అవుతుంది. అలాగే ఆహార వమత వమత కూడా జరగచ్చు. తినండి తినండి కట్టండి, తినండి తినదాన్ని వాంతి అంటే అది అంటే అంత బాగా పెట్టడం వల్ల అంత బాగా తినేసి వెంటనే కక్కుతున్నారని ఏదోలేండి. కానీ ఇటువంటి వ్యవహారాలన్నీ మనకి పుస్తకాల వరకే పరిమితం అయిపోతున్నాయండి, ఎక్కడా లోకంలో మనకు కనిపించట్లేదు. ఆహార నివప అనండి. ఆహార తీసుకురా ఒలిచేయనండి. నివప అంటే వలవడం అని అర్థం. అంటే తీసుకురా ఒలిచే ఆహార నివప అయితే ఎత్ర సతతం ఉచ్యతే సా ఆహార నివప అనండి. అలాగే ఆవప నిష్కిర. ఆవప అంటే ఒలిచే, నిష్కిర అంటే చుట్టుపక్కల మొత్తం దదజల్లేలాగా పడేయని, అంటే జల్లేయని. సా ఆహార ఆవప నిష్కిర. ఆవప నిష్కిర అయితే ఎత్ర సతతం అభిధీయతే సా ఆవప నిష్కిర అనండి. ఉత్పచ విపచ. ఉత్పచ విపచ ఇది ఎత్ర సతతం అభిధీయతే సా ఉత్పచ విపచ అనండి. అలాగే చింది విచక్షణ. ఇక్కడ కూడా ఇక్కడ చింది విచక్షణ, ఈ పచ లవణ, పచ ప్రకూట ఇవన్నీ కూడా ఈ తింగంతాలు, రెండు తింగంతాలు కావండి. చింది అంటే లవణం చింది ఇది ఎత్ర సతతం ఉచ్యతే సా లవణ చింది, లేదా లవణం భింది అని కూడా ఉందండి. లవణం భింది ఇది ఎత్ర సతతం ఉచ్యతే సా లవణ భింది అనండి. అలా భింది లవణాన్ని, లవణ భింది కాదు భింది లవణ అనండి. అంటే లవణాన్ని భేదన చెయ్యి, లవణాన్ని భేదన చెయ్యి అని ఎక్కడైతే సతతం చెప్తూ ఉంటారో అది భింది లవణ అనండి. అందరికీ అర్థమైందండి? బింది అంటే ఏంటండి? భింది అంటే భేదన చెయ్యి అనండి. భింది అంటే అదేంటి పగల కొట్టు అన్నమాట. దంచడమేమో ఇక్కడ. హిమాలయన్ రాక్ సాల్ట్ అండి. అంటే రాక్ సాల్ట్ అలాగే తీస్తారు, కొట్టి పొడి చేయడం. అవునండి లవణ అంటే ఉప్పు కాదండి, కట్ చేయడం. మన కొడవలి లూయించేదనే. ఓహో అదా అండి. కాదు ఇక్కడ ఉప్పే అంటున్నారు గురువు గారు. ఇక్కడ లవణ అనేది ఇక్కడ మూర్ధన్య నకారం ఉందండి బ్రహ్మాజీ గారు. లవణ అని దంత్య నకారం ఉన్నట్లయితే ఛేదనం అనే అర్థం ఉంది. బింది లవణ అని దంత్య నకారమే ఉంది. దంత్య నకారం ఉందండి మీ దగ్గర? లేదు
లేదండి మూర్ధన్యమేనండి. నా అది నా మూర్ధన్యమకారమేనండి. నాన్న ఆ, భింది లవణమే లవణ ఉమ్. లవణ అంటే లవణ ఉప్పు అనే అర్థం. ఎక్కడ ఉందండి ఇది? మీరు ఎక్కడ చూస్తున్నారు? ఇక్కడ ఒక్క నిమిషం అండి. నేను ఇంకో పుస్తకం 218 పేజీ. అంటే నేను ఇదే మా సంస్కృత అష్టాధ్యాయ చూస్తున్నాను. దాంట్లో భింది లవణ అని తవర్గ పంచమాక్షరం చూపిస్తున్నారు. ఆహా ఉందండి. నేను సంస్కృతం ఈ కాశిక పుస్తకం చూస్తున్నాను. దాంట్లో మూర్ధన్యమే ఉంది. ఇంకొక పుస్తకం చూస్తాను. నా సరే, దగ్గర సరే. ఇంకో పుస్తకం కూడా నేను ఉంది. ఇది చూసి లూయించేదనేది ఆ ధాతువేమో ఓకే. అని. ఒక్క నిమిషం అర్థం అండి. ఒక్క నేను అక్షరంతో అర్థం మారిపోయింది. ఆ, అది కూడా బానే ఉంది. అదే చేతకం చేయండి, నా కొయ్యండి. దగ్గర బ్రహ్మాజీ గారు మీరు ఏ పుస్తకం చూస్తున్నారండి? నేను చూస్తున్న 2 పుస్తకాల్లో కూడా మూర్ధన్య నకారమే ఉంది. ఉమ్. సరే సరే అండి. నాకు అంటే మరి నేను ఇక్కడ అష్టాధ్యాయి నెట్ లో అది చూస్తున్నాను. నెట్లో తప్పుందండి. వెబ్సైట్ చూస్తున్నారా? అక్కడ తప్పండి. చూద్దాం. అది అంటే అష్టాధ్యాయ నెట్ లో కొంచెం తప్పులు ఎక్కువ ఉంటాయి. అదే అండి. సరే సరే. అంటే మన అందకృష్ణ గురు గారు పంపించారు కదా పీడిఎఫ్, అని అద్దె చూస్తున్నాను. దాంట్లో కూడా తవర్గ పంచాక్షరమే కనబడుతుంది. తవర్గ పంచమాక్షరమే ఉందా? తవర్గ పంచమ వర్ణమే ఉందా? పంచమవర్ణం. మ్మ్. సరే అండి. సరే అంటే దీని గురించి మళ్ళీ చూద్దామండి. తర్వాత ఇక్కడ భింది లవణ అంటే భింది లవణం ఇది ఎత్ర సతతం అభిధీయతే అనండి. అంటే ఇక్కడ లవణాన్ని భేదన చెయ్యి అని ఇవన్నీ మనకి ఆఖ్యాతైనా అది తిగంతైనా ఆ సూత్రానికి దానికి సంబంధించినవే కదా ఉదాహరణలు. అవునండి. మరి అప్పుడు అప్పుడు లవణ ఉంటే బానే ఉంటుంది. అప్పుడు ఉప్పు గురించి ఉంటే అక్కడ క్రియాపదం ఉండదు కదా. అందుకనే నేను చెప్పినప్పుడు ఇది క్రియాపదం కాదండి, లవణం భింది అనే లవణం అనేది కర్మపదము అని నేను చెప్పాను. అదే కాదు. దాని తర్వాత చింది విచక్షణ అని ఉన్నది చూడండి. చింది విచక్షణ, పచలవణ, అలాగే ప్రకూట మొదలైన ఉన్నాయి. ఈ పచ ప్రకూట వీటిల్లో అన్ని చోట్ల కూడా ఏంటంటే 2 తింగంతాలుగా లేవు. బ్రహ్మాజీ గారు. అవునండి. ఒక్క నిమిషం ఆగండి మీరు. ఎందుకైనా ఒకసారి మనం ఇక్కడ ఏమైనా న్యాసంలో పదమంజరిలో దీని గురించి అని చెప్తారా? రాజేష్ గారు, ఇక్కడ పచ్చ లవణ అంటే అర్థం ఏముంటుందండి? లవణ అంటే అర్థం కనిపిస్తుంది. లవణ అంటే ఎవరు బ్రహ్మాజీ గారు, లవణ అని ఉండదండి. ఎందుకంటే లూయిన్ ధాతువు లునీహి అని ఉంటుందండి. ఇప్పుడు పచ అనేది భింది అనేది లోన్ మధ్యం పురుష ఏకవచనం కాబట్టి ఇక్కడ కూడా లోన్ మధ్యం పురుష ఏకవచనమే ఉండాలి. ఈ లూయిన్ ధాతువుకి లోన్ మధ్యం పురుష ఏకవచనం లునీహి అని ఉంటుందండి. బ్రహ్మాజీ గారు. కాబట్టి లవణ అనేది ఈ కుదరటం లేదు. అలా కూడా దంతి నకారంగా ఉన్నది కుదరటం లేదు. మూర్ధన్య నకారమేనండి లవణ. బ్రహ్మాజీ గారు క్లియర్ గా ఉందండి? అర్థమైంది. ఏదైనా ప్రశ్న ఉంటే మళ్ళీ చూద్దామండి. తర్వాత ఇక్కడ భింది లవణ, భింది లవణం ఇది ఎత్ర సతతం అభిధీయతే అనే అర్థంలో భింది అనేది లవణం అనే దాంతో సమాసాన్ని పొందుతుంది. ఈ సూత్రం నిపాతనాత్ సమాసము. నిపాతనాత్ భింది అనే దానికి ఉపసర్జన సంజ్ఞ పౌర నిపాతులు భింది లవణ అని అయిందండి. విశిష్టాత్ శుభాధికారిగాలు భింది లవణ అని అవుతుంది. అలాగే చింది విచక్షణ అనే దగ్గర చింది అనేది ఈ చిద్రి ధాతువులోని మధ్యం పురుష ఏకవచనమైన పదము, విచక్షణ అనేది సంబుద్ధ్యంతమైన పదము. ఈ చింది అనేది విచక్షణ అనే దాంతో సమాసాన్ని పొందుతుంది. చూడండి, విచక్షణ చింది విచక్షణ అర్థం ఏంటంటే విచక్షణ అంటే వివేకం కలిగిన వాడ అచ్చింది ఛేదన చెయ్యి అని. సంబుద్ధ్యంత పదంతో ఇదే సమాసం అండి. ఇంతకు ముందు మనం ఇదే చింది విచక్షణ అనేది చూసాం. ఇప్పటిదాకా సంబుద్ధ్యంత పదానికి ఎక్కడా సమాసం చెప్పలేదండి. అందరూ ఒకసారి మనం సమాసాలు ఇప్పటివరకు చూసిన దాంట్లో చూడండి, ఎక్కడ ప్రథమాంతానికి సమాసం ఉంది, ద్వితీయాంతానికి, తృతీయాంతానికి, పంచమ్యంతానికి, సప్తమ్యంతానికి,
సమాసం చూసాం, పైన షష్ఠ్యంతానికి కూడా చూడబోతున్నాం. కానీ సంబుద్ధ్యంతో పదానికి అక్కడ సమాసం అనేది లేదు. ఇక్కడ మాత్రమే నిపాతనాత్ సమాసం ఉంటుంది. చింది విచక్షణ అనండి. అర్థమైందండి? చింది విచక్షణాసు అనేది అలౌకిక విగ్రహ వాక్యము. ఈ సూత్రం చేత నిపాతనాత్ సమాస సంజ్ఞ, ప్రాతిపదిక సంజ్ఞ సుప్లుక్కు, చింది విచక్షణ అని ఉన్నది. చింది అనేది దానికి ఉపసర్జన సంజ్ఞ పూర్వనిపాదులు, చింది విచక్షణ అనేది విశిష్టాత్ శుభాది కార్యాలు, చింది విచక్షణ అనండి. అలాగే పచ లవణ, లవణం పచ, లవణం పచ అయితే ఎత్ర సతతం అభిధీయతే సా పచ లవణ అనండి. పచ లవణ అమ్ అనేది అలౌకిక విగ్రహ వాక్యము. ఈ సూత్రం చేత నిపాతనాత్ తత్పురుష సమాస సంజ్ఞ, ప్రాతిపదిక సంజ్ఞ సుబ్బులకు పచ లవణ అనేది. పచ అనే దానికి ఉపసర్జన సంజ్ఞ పూర్వనిపాతలు, పచ లవణ అనేది విశిష్టాత్ శుభాది కార్యాలు, పచ లవణ అనండి. అలాగే పచ ప్రకూట, కూటం ఇది పచ ప్రకూటం ఇది అత్ర సతతం అభిధీయతే సా పచ ప్రకూట అనండి. ఇక్కడ కూడా సమాస సంజ్ఞ, ప్రాతిపదిక సంజ్ఞ సుబ్బులుకులు, పచ అనే దానికి ఉపసర్జన సంజ్ఞ పూర్వనిపాతలు, విశిష్టా శుభాది కార్యాలు, పచ ప్రకూట అనండి. దాని తర్వాత చెప్పండి ఒకసారి. పచ్చ ప్రకూట ఏంటండి? పచ్చ ప్రకూట అంటే ప్రకూట అంటే పూర్తిగా అనండి. పూర్తిగా పూర్తయినటువంటి, పూర్తిగా వండు, ఒక్క పూర్తయిన వంట. పచ్చ అంటే వంట. తిగంతమా ప్రకూటం అనండి. తింగంతం కాదు, తింగంతం కాదు. అది ప్రభాకర్ రాజు గారు. ప్రకూట అన్నది పచ్చ అన్నది. పచ్చ అనేది తింగంతం అండి. పచ్చధాతువుకి పచ్చ లోటం, మధ్యం అవును, మధ్యం పురుష. అవునండి. ప్రకూట అన్నది ప్రకూటం అంటే అదేంటి బాగా వండు అనండి. ప్రకూట అంటే కూటము అంటే స్థిరము అని అర్థం ఉంది. ప్రకూటం అంటే పూర్తిగా స్థిరంగా ఉండు అని అయి ఉండాలి. ఇది ఊహతో చెప్పడమేనండి. దీనికి సంబంధించి కోశం గాని ఏమీ దొరకట్లేదు. ఏ తర్వాత ఇందులో కాశికలో ఉన్న ఉదాహరణలు అయిపోయాయండి. ఇక్కడ వరకు మనం ఉదాహరణలు చూసాం వీటికి. కానీ వీటిల్లో ఇంకా ప్రసిద్ధమైనవి కొన్ని ఉన్నాయండి. అది మనం ఖచ్చితంగా చూడాల్సి ఉంది. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే అన్యః రాజా రాజాంతరం, అన్యః గ్రామః గ్రామాంతరం మొదలైన సమాసాలు ఇక్కడ నిపాతనాత్ అంటే ఈ సూత్రంలో నిపాతనాత్ వస్తాయి అనండి. అన్యః రాజా అనే అర్థంలో అన్య శబ్దానికి అంతరా అనే ఆదేశం, భిన్నార్థకమైనటువంటి అంతరా అనే ఆదేశం నిపాతనాత్ వస్తుంది అనండి. అన్యః రాజా అనేది లౌకిక విగ్రహ వాక్యము. రాజన్ సు అంతరా అని ఉంటుందండి. రాజన్ సు అంతరా అని ఉన్నప్పుడు అంతరాసు అనేది అలౌకిక విగ్రహ వాక్యము. ఈ ఈ మయూర వ్యంసకాదేశ అనే సూత్రం చేత నిపాతనాత్ తత్పురుష సమాస సంజ్ఞ, ప్రాతిపదిక సంజ్ఞ సుబ్లుక్కు రాజన్ అంతరా అని ఉందండి. రాజన్ అంతరా అని ఉన్నప్పుడు ఏంటండి చెప్పండి. రాజన్ అంతరా అని ఉన్నప్పుడు రాజన్ అనే దగ్గర నకారానికి నలోప ప్రాతిపదికాంత లోపము రాజ అంతర అని ఉన్నది. సవణ దీర్ఘము రాజాంతర అనేది విశిష్టాత్ శుభాది కార్యాలు రాజాంతరం అనండి. రాజాంతరం అంటే ఏంటి? అన్యః రాజా, వేరే రాజు అని. అలాగే అన్యః గ్రామః గ్రామాంతరం, అన్యః దేశః దేశాంతరం. ఈ సమాసం ఈ మయూర వ్యంసకాదిత్వాత్ వస్తుంది అని ఇది ప్రసిద్ధంగా దీనికి ఉదాహరణ అండి. దీంట్లో కౌముదిలో ఇచ్చారు ఈ ఉదాహరణ, ఈ కాశికలో ఇవ్వలేదు. కాబట్టి ఇది మనం ఖచ్చితంగా ఇప్పుడే చూడాలి. అలాగే ఇంకొన్ని ఉదాహరణలు దీనికి ప్రసిద్ధంగా ఉన్నాయి. అహమహమికయా అనేది ఉంది. అహమహమిక అంట. అహమహమిక అనే పదం విన్నారండి మీరు?
విన్నామండి, విన్నాము. ఈ అహమహమిక అంటే అర్థం ఏంటి? నేనంటే నేను అని ముందుకు వెళ్ళడం. నేనే కాదండి? ముష్టి యుద్ధాలని వాటిలోను. అంతేకాదు, ఉపనిషత్తులు పరమాత్మను వర్ణించటానికి అహమహమికయా ఆగచ్చంతి. అవునండి, చాలా మంచి ఉదాహరణ చెప్పారండి. ఇప్పుడు దానికి మనం ఇక్కడ సమాసపదం ఎలా ఉంటుంది అని చూస్తున్నామండి. ఇక్కడ అహం శక్త ఇది యస్యాం క్రియాయాం సా అహమహమిక అనండి. అహం శక్త యస్యాం క్రియాయాం సా అనేది లౌకిక విగ్రహ వాక్యము. దీనికి అస్మద్దు సు అనేది అలౌకిక విగ్రహ వాక్యము. నిపాతనాత్ అస్మత్ శబ్దానికి అహం అనే ఆదేశం, అది సమాసంజ్ఞ ప్రాతిపదిక సంజ్ఞ సుబులుకులు వచ్చేసిన తర్వాత అస్మత్ అని ఉన్నది. నిపాతనాత్ అస్మత్ శబ్దానికి అహం అనే ఆదేశం అండి. అహం అనే ఆదేశం వచ్చిన తర్వాత ఇక్కడ ఈ మనోజ్ఞ అంటే ఇక్కడ ఈ ద్వంద్వ మనోజ్ఞాదిభ్యశ్చ అనే ఒక సూత్రం ఉందండి, తద్ధితల్లో వస్తుంది మనకి. ఆ సూత్రం చేత గుణ్ అనే ప్రత్యయం వస్తుంది అనమాట. గుణ్ అనే ప్రత్యయం వస్తే అహం ఊ అని ఉంటుంది. అహం ఊ అని ఉన్నప్పుడు ఊ అనే దానికి యువర్ అనాకో అనే సూత్రం చేత అకాదేశం వస్తుంది. అహం అకా అని ఉంటుందండి. అహం అక అనే అయిన తర్వాత ఈ సముదాయం అనేది ఈ ఉన్ ప్రత్యాంత పదం స్త్రీలింగంలో ఉంటుంది అనమాట. కాబట్టి ఈ అహం అక అనే దానికంటే టాప్ ప్రత్యయం వస్తుంది. టాప్ ప్రత్యయం రావడం వల్ల ఏం జరుగుతుందంటే అహం అక అనే దగ్గర అకారానికి ఈకారం ఆదేశంగా వస్తుందండి. ప్రత్యయస్థాత్ పూర్వస్యాత ఇదాప్య సుఖ అనే సూత్రం మనకి స్త్రీ ప్రత్యయ వ్యాకరణంలో వస్తుంది. ఆ సూత్రం చేత అకారానికి అక అనే దగ్గర ఉండే అకారానికి ఈకారం వస్తే అహం ఇక అని అవుతుందండి. విశిష్ట శుభాది కార్యాలు అహమహమిక అని ఉంటుంది. దానికి తృతీయ ఏకవచనంలో అహమహమికయా అనేది మనం ప్రయోగిస్తాం అన్నమాట. అర్థమైందండి? ఈ సూత్రం ఒకసారి చెప్పరా నాకు? ఆదేశం చెప్పరండి, ఆకారానికి ఇకారాదేశం వచ్చిన సూత్రం. ఇక్కడ ద్వంద్వ మనోజ్ఞాదిభ్యశ్చ అనే సూత్రం ఉందండి తద్ధితల్లో. ఒక్క నిమిషం చెప్తాను. ఇక్కడ ఈ 5:1:133 అండి. అవునండి 5:1:133. అవునండి. ఈ ద్వంద్వ మనోజ్ఞాదిభ్యశ్చ అనే సూత్రం ఏం చెప్తుందంటే ద్వంద్వ సమాసంలో ఉండేటటువంటి పదాలకి అలాగే మనోజ్ఞాదుల్లో ఉండేటటువంటి పదాల కంటే కూడా భావ అనే అర్థంలో ఉణ్ అనే ప్రత్యయం వస్తుంది అనండి. భావ అంటే అర్థం ఏంటి? ప్రవృత్తి నిమిత్తము అనే అర్థం అండి. భావ అంటే ప్రవృత్తి నిమిత్తం అని అర్థం. ప్రవృత్తి నిమిత్తం అనే దాన్ని మనం అర్థం ఏం చెప్పాం? ఆ శబ్దం ప్రవర్తించడంలో నిమిత్తం ఏదైతే ఉందో అది ప్రవృత్తి నిమిత్తము. ఇప్పుడు ఆ శబ్దం యొక్క ప్రవృత్తి నిమిత్తము అనే అర్థంలో ఈ ఉణ్ అనే ప్రత్యయం వచ్చిందండి. అంటే ప్రవృత్తి నిమిత్తం అంటే మీరు ఏదో కొంచెం అభూతంగా ఏమి అనుకోక్కర్లా. ఇప్పుడు మనుష్యస్య భావ అన్నామండి, అప్పుడు ఏమైంది? మానవత్వం అనేది. మానవస్య భావ మానవత్వం, గోహ భావ గోత్వం అనేది కదా. గోహ భావ. అలాగే వృక్షస్య భావ వృక్షత్వం అనేది. వృక్షస్య భావ వృక్షత్వం అనే దగ్గర ఏమైంది? ఈ ప్రవృత్తి నిమిత్తం అనే అర్థంలో త్వప్రత్యయం వచ్చి వృక్షత్వం, గోత్వం, అశ్వత్వం మొదలైనవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఈ అహం శక్త ఇది యస్యాం క్రియాయాం సా అని చెప్పి తస్యాహ భావ అనే అర్థం అండి. ఈ తస్యాహ భావ అనే అర్థంలో ఈ ద్వంద్వ మనోజ్ఞాదిభ్యశ్చ అనే సూత్రం చేత ఉణ్ అనే ప్రత్యయం వచ్చిందనమాట. అప్పుడేమైంది? అహం ఉణ్ అని అయిందండి. అహం ఊ అని అయిన తర్వాత యువర్ అనాకో అనే సూత్రం చేత అకాదేశం వచ్చింది. ఆ అకాదేశం వచ్చిన తర్వాత అహం అక అని అయిందండి. ఈ ఉన్నతమైనటువంటి పదం స్త్రీలింగంలో ఉండడం వల్ల తాప్ అనే ప్రత్యయం వస్తుంది స్త్రీలింగంలో. అప్పుడు అహం అక తా అని అయిందండి. తాప్ ఆ అని మిగులుతుంది. మిగిలిన స్త్రీ ప్రత్యయ ప్రకరణంలో మనం ప్రకృతానికి అక్కర్లేదు. అహం అక ఆ అనేది. ఇక్కడ ఈ ప్రత్యయస్థాత్ పూర్వస్యాత ఇదాప్యసుప అనే సూత్రం చేత అకారానికి ఇకారాదేశం వస్తుంది. అక అనే దగ్గర అకారానికి ఇకారాదేశం వస్తుంది. ప్రత్యయస్థాత్ పూర్వస్యాత ఇదాప్యసుప, ఇది కూడా స్త్రీ ప్రత్యయ ప్రకరణంలోనే ప్రసిద్ధంగా మనకు వస్తుంది.
అప్పుడు ఏమవుతుంది, అక అనే దగ్గర అకారంగా శ్రీకారంగా మారితే అహమహమిక అని అవుతుంది. అందరికి అర్థమైందండి? లేదు సార్. అయ్యో, ప్రత్యయ స్థాత్ ఒకసారి అది చెప్పరండి. టాప్ ప్రత్యయం వచ్చింది. కొంచెం కష్టంగానే అంటే ఉందండి. ఇవన్నీ మనకి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన సూత్రాలండి. గుంజ అనేది వేరే దగ్గర నుంచి వచ్చింది, కొంచెం దీంట్లో పెట్టండి. 7-3-44 ప్రత్యయ స్థాత్ ఆకి ఈకారం రావడము 7-3-44 సూత్రం. అలా కాదండి, దీంట్లో పెట్టండి. వెబ్సైట్ వాట్సాప్ లో పెట్టండి. వాట్సాప్ లో మొత్తం పెట్టేస్తే ఇక్కడ పుస్తకంలో కూడా లేవు కదా. ఉందండి మనకి అయిపోయింది, మనం చదివాం కూడా ఇది. కాదు మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు. చదివారండి. అకారానికి ఇకారం అని కూడా చెప్పారు. ఎక్కడ ఇవన్నీ కూడా లేవు కదా. ఉన్నాయి, మనం గుర్తులేవంతే. మనకి అయింది కూడా ఇది. ఎక్కడో రూపం దగ్గర మనకి చెప్పారు కూడా, ఇది గుర్తురాటేది. అకారానికి ఇకారం వచ్చిన రూపాలు ఇంతవరకు అయ్యాయి మనకి. అది ఆ ఒక్క సూత్రం అవడం కాదండి, ఇప్పుడు చెప్పినవి అష్టాధ్యాయులు లేవు. అదా అండి, అహమహమిక అన్నది అష్టాధ్యాయులే లేదు కదా. అవి అది మనకి లౌకిక విగ్రహ వాక్యం ఒకసారి చెప్పండి రాజేష్ గారు. అహం శక్తః అహం శక్తి. ఇక్కడ అహం శక్తః ఇది యస్యాం క్రియాయాం సా క్రియా అహమహమిక అనండి. యస్యాం క్రియాయాం సా అహమహమిక అన్నమాట. అహం శక్తః ఇది యస్యాం క్రియాయాం. ఓకే. కాదంబరిలో ఒక ఫేమస్ వాక్యం ఉన్నదండి. కాదంబరిలో మీరు అహమహమిక అన్నారు కదా. అహమహమిక ప్రణామ లాలసానాం అనేది కాదంబరిలో చెప్పబడినది. తర్వాత అహం పూర్వం అని చెప్పబడుతున్నట్టుగా బృహదారణ్యకోపనిషత్తులో కూడా బృహదారణ్యకోపనిషత్తులో ఉపనిషత్తులన్నీ వర్ణించడానికి పోటీపడి ముందరికి వస్తున్నాయని అహం పూర్వం ఇది చాలా బాగుందండి ఈ భావం మాత్రం. అంటే దీన్ని అహం పూర్విక అంటారు. చాలా చెప్పారండి. మాకు ఎంట్రన్స్ లో కాదంబరి ఉందండి, కానీ మర్చిపోయా ఏం చదివామో ఏ భాగం ఉందో తెలియదు. కానీ గురువు గారే చెప్పినట్టు గుర్తండి మాకు కాదంబరి. అది తెలియని వయసు కదండి, అందుకని ఏం చదివామో గుర్తులేదు. 16 ఏళ్ళ వయసు అంటే మర్చిపోయామంతా కదా. ఇప్పుడేమో మాకేమో ఈ వయసులో సెనైల్ డీమెన్షియా అంటారు. అంటే మది తప్పడం, అంటే బుర్ర పనిచేయడం ఆగిపోయింది మాది. చదివానండి కాదంబరి, నేను చదివానండి ఎంట్రన్స్ లో. గురువు గారే చెప్పారండి మాకు. చాలా కష్టమైన పదాలు ఉండేవి, అర్థాలు చేరిన వెంటనే అవి వివరించాలంటే మాకు చాలా అయోమయంగా ఉండేది, అంత కష్టపడి చదివాము అది. అయ్యా మీరు వెళ్ళండి, ముందుకు వెళ్ళండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏ తర్వాత ఈ మయూర వ్యంసకాదేశ అనే సూత్రంలో మనం ప్రసిద్ధమైన ఉదాహరణలు చూసామండి. ఇంకా ఇంకొన్ని ప్రసిద్ధ ఉదాహరణలు దీనికి ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఆహో పురుషిక, అలాగే ఇంకోటి ఆకుతో భయం మొదలైనవన్నీ కూడా ఇక్కడ ఈ మయూర వ్యంసకాది గణంలో ఉండడం వల్ల వీటికి, అంటే ఈ మయూర వ్యంసకాది గణంలో మనం చూడలేదు, లేవవి. ఈ మయూర వ్యంసకాది గణాన్ని ఆకృతి గణంగా అంగీకరించారు. ఇది ఆకృతి గణంగా ఉన్నది అని చెప్పడం వలన ఎక్కడైతే ఇలా వేరే చోట సమాసం ఏది ప్రాప్తించకుండా ఉంటుందో ఆ తత్పురుష సమాసంగా కనిపిస్తుందో వాటిల్ని ఈ మయూర వ్యంసకాది గణంలో చేర్చుకోవాలి అని చెప్పి ఈ ప్రాచీన వ్యాకరణ గ్రంథాల్లో ఈ ఆకృతి గణత్వాన్ని దీన్ని అంగీకరించి ఇప్పుడు చెప్పిన ఉదాహరణలన్నీ వీటికి చూపించారు. కాబట్టి ఇవన్నీ కూడా మయూర వ్యంసకాదిత్వా తత్పురుష, మయూర వ్యంసకాదిత్వా తత్పురుష అని చెప్తారనమాట.
ఏ తర్వాత మనం 4 కాలేదులేండి, 3 నెలల కాలంలో ఒక 72 సూత్రాలు చూసామండి. ఇంకా కొన్ని విషయాలు ఇంకా మనం చూడనివి, సరిగ్గా వివరించనివి ఉన్నాయి. కానీ వీలైనంత వరకు మనం మన ప్రయత్నంతో పూర్తి చేస్తాం. అక్కుతో భయం అంటే అక్కుతో అంటేనండి, అక్కుతో భయం అంటే ఎక్కడి నుంచి భయం లేకుండా ఉండడం అనండి. ఓహో, అసలు ఏమీ భయం లేదంటానికి. అంతే కదండి. అవునండి, అవునండి. బాగుంది. నాస్తి కుతోపి భయం యస్య సహా అనండి. నాస్తి కుతోపి భయం యస్య సహా అకుతో భయః అన్నమాట. నాస్తి కుతోపి భయం యస్య సహా అకుతో భయః అని. వస్తుంది. ఏంటండి? సారీ సార్, అంటే ఇంకా ద్వితీయ పాదము. అవునండి, అవునండి. కానీ మొదటి పాదంలో మనం ఒక పరీక్ష అనుకున్నామండి, ఈ అవిభావం వరకు. తర్వాత ఇంకొక పరీక్ష కూడా ఉంటే అప్పుడు మొదటి పాదం పూర్తి అవుతుందండి. ఇంకో పరీక్ష కాదు, వస్తుతః ఇంకో 2 పరీక్షలు మనం చూడొచ్చు. అంటే ఈ దశమికి ఈ అవిభావ సమాసం పరీక్ష అయితే, బహుళ దశమికి అవిభావ సమాసం పరీక్ష అయితే, తర్వాత వచ్చే శుక్ల దశమికి వచ్చే శుక్ల దశమి నాడు కేవలం ఈ తత్పురుష సమాసాలండి. అంటే ద్వితీయ తత్పురుష, తృతీయ తత్పురుష, చతుర్థి తత్పురుష, పంచమి తత్పురుష, సప్తమి తత్పురుష, ఈ తత్పురుష సమాసాల వరకు వచ్చే దశమికి పరీక్ష రాయొచ్చండి. ఆ పైన దశమికి కేవలం సమానాధికరణ సమాసాలండి. అంటే సమానాధికరణైన సమస్యతే అని మనం ఎక్కడి నుంచి పూర్వకాల పురాణ నవ కేవలాహ అనే దగ్గర నుంచి చూస్తున్నాం. ఇంచుమించు ఒక 20 సూత్రాల వరకు. ఈ 20 సూత్రాలకి కూడా సమానాధికరణ సమాసం అని మనం ఈ పరీక్ష పెట్టుకోవచ్చు. అర్థమైందండి? అది ఒక 72 సూత్రాల్లో మొదటి 20 సూత్రాల వరకు అవ్యయీభావ సమాసము, తర్వాత 20 నుండి ఒక 30-40 సూత్రాల వరకు ఈ ద్వితీయ తత్పురుష సమాసం నుండి సప్తమి తత్పురుష సమాసం వరకు, తర్వాత చివరి 20 సూత్రాలు సమానాధికరణ సమాసం. సమానాధికరణ సమాసం అంటే కర్మధారయ. అవునండి, అక్కడి నుంచి మనకి ఈ సమానాధికరణ సమాసం. ఈ సమానాధికరణ సమాసం ఒక పరీక్ష, ఈ పంచమి అది ద్వితీయ తత్పురుష నుంచి సప్తమి తత్పురుషాల వరకు ఒక పరీక్ష రాస్తే అప్పుడు ఈ పాదం మనం కొంచెం చూసినట్టు అవుతుంది. అనకండి, మొదటిదాని మొగుళ్ళాడు కడతారు కళ్యాణ ఇది రాయని, ఇది రాసి చిన్నగా రాసిన తర్వాత ఒకటి పెట్టండి. మీరు చెప్పకుండా పరీక్ష తర్వాత ఏదో ఉంటే ఉన్న చదవడం మానేస్తారు. అలా కాదు, మనం రాజేష్ గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. మనం కూడా అలా తయారవ్వాలి అనుకోవాలి. ఒక దృక్పథం ఉంటే మనం తర్వాతైనా దాన్ని నెరవేర్చచ్చు. ఒక ఆలోచన మనకు ఉంటే ఇది అయిన తర్వాత అది అయిన తర్వాత అది అని ఒక ప్లానింగ్ ప్రకారంగా ఈ పాదం పూర్తయినట్టు అవుతుంది అన్నమాట. దాని తర్వాత ద్వితీయ పాదం అంతా కలిపి ఒక పరీక్ష కింద పెట్టుకోవచ్చు. ద్వితీయ పాదం మొత్తం ఎక్కువ సూత్రాలే ఉండవు, 38 సూత్రాలు ఉంటాయి అంతే. ఆ 38 సూత్రాలు ఒక పరీక్ష సరిపోతాయి నేను అనుకోవడం. ఒక పరీక్ష చాలు, లేదా 2 పరీక్షలు ఎక్కువ. మీకు ఏవైనా సందేహాలు ఉంటే మళ్ళీ సోమవారం మంగళవారం మీరు ఏమైనా సందేహాలు అడగచ్చండి. సందేహాలు ఏమీ లేవు అన్న పక్షంలో మనం పై సూత్రంలోకి వెళ్దాం. ఏమైనా సందేహాలు ఉన్నాయి ప్రక్రియలో కానీ ఎక్కడైనా సందేహాలు ఉన్నాయి అంటే ఒక 2 రోజులు సందేహాల గురించి మనం అట్టే పెడదాం, సమస్య ఏం లేదు. దాని తర్వాత ఒక 2 రోజులు ఆలస్యంగా పైకి వెళ్తాం, నష్టం ఏం లేదు. పరీక్ష అయిన తర్వాత చెప్పండి, పరీక్ష అయిన తర్వాత పెట్టండి. పరీక్షకి ఇంకా ఇంచుమించు వారం రోజులు ఉంది కదండి. పరీక్షకి వారం ఉంది కదండి ప్రభాకర్ రాజు గారు. దానికేనండి పరీక్ష ఇవి రాసిస్తారండి అవి. ఓకే, మనం ఇక్కడ ఆపుదామండి. మళ్ళీ సోమవారం కలుద్దాం. అందరికీ నమస్తే.